అల్మాస్ క్యావియర్. కొన్ని విషయాలు చాలా ప్రత్యేకమైనవి మరియు విలాసవంతమైనవి. అవి ఎంతటి విలాసవంతమైనవో ఒక్కొక్కసారి మన ఊహకు కూడా అందదు. ఉదాహరణకి కొన్ని రకాల జెట్ ప్లేన్స్, బోట్స్, డైమండ్స్ పొదిగిన వాచెస్, ప్రపంచంలోని బిలియనీర్స్, సెలబ్రిటీస్ ఉండే భవనాలు ఇంతవరకు ఆలోచించగలము. ఒక్కోసారి మనకు నచ్చిన నగలపై లక్షలు ఖర్చు చేయవచ్చు, కానీ కొన్ని నిమిషాల్లో మాయమయ్యే ఆహార వస్తువుపైన లక్షలు ఖర్చు పెట్టడం గురించి విన్నారా? ఈ భూగ్రహం మీద అత్యంత ఖరీదైన కెవియర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో అల్మాస్ కెవియర్ నమోదు చేయబడింది. ఈ ఉపోద్ఘాతం తర్వాత మనకు చాలా ప్రశ్నలు, ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అల్మాస్ క్యావియర్ 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న అల్బినో బెలుగా స్టర్జన్ అనే అత్యంత అరుదైన చేప నుండి ప్రత్యేకంగా వస్తుంది. చాలా రకాలైన స్టర్జన్ చేపలు ఉన్నాయి. కొన్ని 100 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవిస్తున్నప్పటికీ అల్బినో బెలుగా స్టర్జన్ చేపలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో కూడా ఒకానొక రకమైన చేప మాత్రమే చాలా ప్రసిద్ధి చెందినది. ఇవి బ్లాక్ సీ, కాస్పియన్ సీలో ఉంటాయి. కాస్పియన్ సీలో దక్షిణాన, ఇరానియన్ తీరాన మాత్రమే అవి ఉంటాయి. ఆ కాస్పియన్ సీలో ఇరానియన్ బెలుగా అనేది ఈ భూగ్రహం మీద అత్యంత అరుదైన మరియు డిమాండ్ కలిగిన చేపల్లో ఒకటి. అలా ఆ ప్రాంతానికి చెందిన వాటిల్లో కూడా తప్పనిసరిగా అల్బినో అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి అంత ప్రత్యేకత. చివరగా ఈ చేపలకు 60 నుంచి 100 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కెవియర్కి ప్రత్యేకమైన రుచి, క్రీమీ టెక్స్చర్, గోల్డెన్ కలర్ వస్తాయి. అల్మాస్ అంటే రష్యన్ భాషలో డైమండ్ అని అర్థము. ఇది దాని అరుదైన మరియు ఆకర్షణీయమైన రూపానికి ప్రతీక. పైన చెప్పినవన్నీ ఉన్న కెవియర్కు ప్రజలు దాదాపు కిలోకు $35,000 కంటే ఎక్కువ చెల్లిస్తారు అనడంలో ఆశ్చర్యమే లేదు. ఈ భారీ ఆకారం గల చేప 20 అడుగుల పొడవు, 300 పౌండ్ల బరువు కంటే ఎక్కువ పెరుగుతుంది. ఇది చుట్టుప్రక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండే చేప కాదు. జాలర్ల మీద కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ చేప ప్రమాదకరమైనది అంటారు. అల్మాస్ క్యావియర్ కాస్పియన్ సీ దక్షిణ ప్రాంతం నుండి వస్తుంది అని చెప్పుకున్నాం. అక్కడ కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఇవి ఉండే ఇరానియన్ తీరము లోతట్టు ప్రాంతం అవటం మూలాన ఇవి మత్స్యకారులకు చాలా సులువుగా దొరికిపోతాయి. గ్రేడ్స్. క్యావియర్ల కాస్ట్ అంతా కూడా వాటి గ్రేడింగ్పై ఆధారపడి ఉంటుంది. ఓ గ్రేడ్ అంటే ముదురు రంగు, ఓఓ గ్రేడ్ అంటే మీడియం టోన్ రంగు, ఓఓఓ గ్రేడ్ అంటే లైట్ గోల్డెన్ రంగు. వీటిల్లో ఓఓఓ గ్రేడ్ అత్యంత ఖరీదైనది. దీనిని రాయల్ కెవియర్ అని కూడా పిలుస్తారు. దీని టెక్స్చర్ని ఆధారంగా చేసుకొని రాయల్ కెవియర్ని రిచ్ అండ్ సిల్కీగా వర్ణిస్తారు. లండన్లోని కెవియర్ హౌస్ అండ్ పుర్నియర్ మాత్రమే అత్యంత ఖరీదైన అల్మాస్ కెవియర్ని 24 క్యారెట్ల బంగారు డబ్బాలో పెట్టి కేజీ 16,000 పౌండ్లకి లేదా $25,000 అమ్ముతారు. భారతదేశంలో అయితే 30 గ్రాముల కెవియర్ ధర సుమారుగా $8,000 నుంచి $18,000 మధ్య ఉంటుంది. అల్మాస్ కెవియర్ని డైమండ్ ఆఫ్ ది సీ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు చాలా ఇష్టపడే రుచికరమైన వంటకాల్లో ఒకటి. ఈ క్యావియర్ తయారీ ప్రక్రియ అనేక దశల్లో ఉంటుంది. మొదటి దశలో బాగా మెచ్యూర్ అయిన ఫీమేల్ స్టర్జన్ను ఎంచుకోవడం జరుగుతుంది. స్టర్జన్ చేప మెచ్యూర్ అవ్వటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అసలు ఇక్కడ ఎంత ఎక్కువ వయసు ఉంటే అంత మంచి క్వాలిటీ గుడ్లను ఫీమేల్ స్టర్జన్ చేపలు ఉత్పత్తి చేస్తాయి. రెండవ దశ. మొదటి దశలో సరైన స్టర్జన్ని ఎంచుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్ చాలా జాగ్రత్తగా అండాశయాల నుండి గుడ్లను వేరు చేస్తాడు. ఈ ప్రక్రియ అంతా కూడా చేత్తో చేస్తారు. ఈ ప్రక్రియలో గుడ్లు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఉండాలంటే చాలా నైపుణ్యంతో చేయాలి. మూడో దశలో అండాశయం కణజాలం నుండి సేకరించిన గుడ్లు ఫిల్టర్ చేయబడతాయి. శుభ్రమైన మంచినీటిలో గుడ్లకు ఉన్న మురికి, రక్తము, మిగిలిన వ్యర్థ పదార్థాలు పోయేటట్లు క్లీన్ చేస్తారు. నాలుగవ దశ
కేవియర్ సంరక్షణ. ఈ గుడ్లను సంరక్షించే ప్రక్రియలో సాల్టింగ్ చేస్తారు. శుభ్రం చేసిన గుడ్ల జీవితం పొడిగించడానికి, వాటి రుచి పెరగటానికి మైల్డ్గా సాల్ట్ కోటింగ్ ఇస్తారు. 5వ దశ, ఈ గుడ్లను ఎయిర్ టైట్ కంటైనర్స్లో ప్యాకింగ్ చేస్తారు. దాని వలన గాలి సోకకుండా పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్ ప్రాసెస్, ఈ గుడ్లను వాటి సైజు, కలరు, టెక్స్చరు ఇంకా రుచి వంటి అంశాల ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు. టాప్ మోస్ట్ గ్రేడింగ్ ఉన్న కేవియర్ని మలోసోల్ కేవియర్ అంటారు. అంటే రష్యన్ భాషలో కొంచెం ఉప్పు అని అర్థం. సాల్ట్ కోటింగ్ తర్వాత గుడ్లను కొంతకాలం పాటు నిల్వ చేస్తారు. నిల్వ చేయడం వల్ల గుడ్లకు టేస్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత వాటిని వాడుకోవటానికి మార్కెట్స్, రెస్టారెంట్స్, అవుట్లెట్స్కి అమ్మకానికి పంపుతారు. ఇంతకు ముందు రోజుల్లో క్యావియర్ కోసం ఆడచేపలను చంపేసేవారు. కానీ ఇప్పటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్, ఫిష్ ఫ్రెండ్లీ మెథడ్స్ వల్ల వాటిని చంపకుండానే గుడ్లు తీస్తున్నారు. డిష్ ఆఫ్ ది వెల్దీ మ్యాన్, క్యావియర్ని ఎప్పుడూ ధనవంతుల ఆహారంగా పరిగణించేవారు. అలా అనటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సిల్కీ టెక్స్చర్ని, అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. వాటిని నవ్వులేటప్పుడు ముత్యాల పరిమాణంలో ఉన్న పూసలు మన నోటికి మంచి అనుభూతిని ఇస్తాయి. కానీ ఈ కేవియర్ ఒకప్పుడు పేదవాడి ఆహారం అని మీకు తెలుసా? గతంలో రష్యన్ మత్స్యకారులు వారి రోజువారీ భోజనంలో కేవియర్ని తినేవారు. ఉడికించిన బంగాళదుంపలపై కేవియర్ని పెట్టుకొని తినేవారు. ఇది వారి సాధారణ ఆహారంలో భాగం. కేవియర్ని రో అని కూడా పిలుస్తారు. ఇది రష్యన్ మత్స్యకారులు పెట్టిన పేరు. అల్మాస్ క్యావియర్ని ఎలా తింటారు? క్యావియర్ను టోస్ట్లు మరియు క్రాకర్లతో పాటుగా తీసుకుంటారు. వాటి గార్నిషింగ్కి కొంచెం క్రీము, చాప్డ్ ఆనియన్, ఫ్రెష్ హర్బ్స్ కూడా జోడిస్తారు. బాయిల్డ్ ఎగ్స్తో కూడా క్యావియర్ని చాలామంది ఇష్టపడతారు. హై క్వాలిటీ క్యావియర్ని సాధారణంగా ఫ్రెంచ్ షాంపెయిన్తో వడ్డిస్తారు. అయితే కొంతమంది క్యావియర్ ప్రేమికులు రష్యన్ వోడ్కాతో తీసుకోవాలని వాదిస్తారు. ఈ విధంగా చెప్పాలంటే మనకు నచ్చిన విధంగా ఎవరి ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు వారి ఆహారపు అలవాట్లను బట్టి తీసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్యావియర్. ఫస్ట్ వన్, మేజర్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. స్టర్జన్ చేపలు ఒమేగా 3 యొక్క ఉత్తమ సహజ వనరులు. ఒమేగా 3 ముఖ్యంగా డిహెచ్ఏ, ఈపీఏ, కార్డియో మరియు బ్రెయిన్కి చాలా ఆరోగ్యవంతమైన ముఖ్యమైన ఆహారం. రోజుకి కనీసం 1 గ్రాము క్యావియర్ తీసుకోవడం ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అది మన గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ యాసిడ్స్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి, అలాగే గుండె యొక్క ఆర్టరీస్ని గట్టిపరుస్తాయి. సెకండ్ వన్, రిచ్ ఇన్ సెలేనియం. క్యావియర్లో అధిక స్థాయిలో సెలీనియం కూడా ఉంటుంది. ఇది విటమిన్ ఈతో కలిసి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన కణాలు ఫ్రీ రాడికల్స్తో కలిసి డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. సెలీనియం ఒక ముఖ్యమైన మైక్రో మినరల్గా పిలువబడుతుంది. అది మన రక్షణ వ్యవస్థను వృద్ధి చేసి థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి ముఖ్యంగా పనికొస్తుంది. థర్డ్ వన్, విటమిన్ B12. క్యావియర్ విటమిన్ B12తో నిండిపోయి ఉంటుంది. B12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ సరిగా పనిచేయడంలో సహాయపడుతుంది. B12 లోపం మూలంగా అలసట, డిప్రెషన్, రక్తహీనత, బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం మరియు అవయవాల్లో జలధరింపు, తిమ్మిరి ఏర్పడవచ్చు. ఫోర్త్ వన్, క్యావియర్ మన శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా పదునుగా ఉంచడానికి సహాయపడుతుంది. మనకు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఫిఫ్త్ వన్, దీనిలో ఒమేగా 3 పుష్కలంగా ఉండడం వల్ల డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తులకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన మూడ్ని బూస్ట్ చేస్తుంది. కొంతమంది వైద్యులు క్యావియర్ని అప్రోడిసియాక్గా పనిచేస్తుంది అని నమ్ముతారు. అంటే న్యాచురల్ వయాగ్రా అన్నమాట. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అయితే ఈ క్యావియర్కి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని మితంగా తీసుకోవాలి. దానిలో సోడియం శాతం చాలా ఎక్కువ ఉండడం ఒక కారణం. రెండవది, దానిలో చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి
ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా లీన్ ప్రోటీన్స్తో తీసుకోవడం మంచిది. అందులో ఒమేగా 3 ఉండడం మూలంగా స్కిన్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. అలాగే గాయాలు నయం చేయడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. క్యావియర్ కొల్లాజెన్ని కలిగి ఉంటుంది. అది మన శరీరాన్ని వృద్ధాప్యం చెందకుండా ఉంచుతుంది. కొల్లాజెన్ మన చర్మ వ్యవస్థకి చాలా అవసరం. చరిత్రలో కూడా అల్మాస్ కేవియర్కి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు దక్షిణ ఉక్రెయిన్లోని క్రిమియా అని పిలువబడే ప్రాంతం నుంచి పూర్వం గ్రీకులు వీటిని దిగుమతి చేసుకునేవారు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అల్మాస్ కేవియర్ 1 కేజీ $34,500 విక్రయించబడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగా చెప్పబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెంకీ మామ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.